దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవ్వబోతున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ అవ్వబోతున్నారు. ఇక ఈ విధంగా కూడా దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచినటువంటి లీడర్స్, ఎన్నో సేవలు అందించినటువంటి లీడర్స్, ఎంతో గుర్తింపు ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా రాజ్యసభ నుంచి రిటైర్ అవబోతున్నారు. అందుకే 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ నుంచి ఏడాది ఏకంగా కూడా 73 మంది రిటైర్ కానున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాజ్యసభ నుంచి కూడా ఎక్కువ మంది ఏడాది రిటైర్ కానున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశ రాజకీయ చరిత్రలో 2026 సంవత్సరం ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది రాజ్యసభలో 73 మంది సీనియర్ నాయకులు రిటైర్మెంట్ ఉంటుందంటూ రాజ్యసభ ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ఆ బులెటిన్ మనం ఒకసారి పరిశీలించినప్పుడు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు నుంచి 6 మంది, వెస్ట్ బెంగాల్, బీహార్ నుంచి 5, ఏపీ, ఒరిస్సా, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 3 చొప్పున, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ నుంచి 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు పదవీ విరమణ చేరున్నారు. వీటిలో ప్రధానమైన వ్యక్తులు కూడా, కీలకమైన వ్యక్తులు, అటు ఆయా రాజకీయ పార్టీల్లో ప్రధాన పాత్ర పోషించే నేతలు కూడా రిటైర్ కానున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ ఏడు రిటైర్ కానున్నారు. అయితే ఆయనకు అనారోగ్య సమస్యలు, ఆయన ఫేస్ మేకర్ ఏదైతే ఆయన మొహానికి ఫేస్ మేకర్ ఏదైతే గుండెకి ఫేస్ మేకర్ అమర్చుకోవడం, వీటిని అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మళ్ళీ రాజ్యసభకు ఎంపిక అవుతారా లేదా అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. అయితే సీనియర్ నాయకులను మనం ఒకసారి గమనించినప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ టర్మ్ లో ముగుస్తుంది. రంజన్ గొగోయ్ ఏదైతే నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారో, అంటే ఈ రాష్ట్రపతి ఎంపిక చేసిన నామినేటెడ్ సభ్యుడు, వీరి పదవీ విరమణ జరుగుతుంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి 4 ఎంపీలు రిటైర్ కానున్నారు. అందులో గతంలో ఎంపికైన వారిని మనం ఒకసారి పరిశీలిస్తే 3 వైసీపీ నుంచి, 1 టీడీపీ కూటమి నుంచి రిటైర్ కానున్నారు. వైసీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, ఈ 3 వైసీపీ నుంచి, టీడీపీ నుంచి సానా సతీష్, 4 రిటైర్ కానున్నారు. అటు తెలంగాణ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డితో పాటు కేశవరావు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆయన పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఆంధ్రాలో వచ్చే 4 రాజ్యసభ స్థానాలు కూడా టీడీపీ కూటమి గెలుచుకుంది. ఇటు తెలంగాణలో వచ్చే 2 ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 73 స్థానాల్లో 72 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నామినేటెడ్ రాజ్యసభ, అది ఈ రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయాల్సిన విషయం. అయితే మొత్తం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అటు కాంగ్రెస్, ఇతర ప్రధాన పార్టీల్లో కీలకమైన నేతలందరూ రిటైర్ కానున్నారు. ఈ ఏడు 2 సార్లు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే దీంట్లో ఈసారి మల్లికార్జున ఖర్గే పేరు కూడా ప్రధానంగా అట్రాక్ట్ చేస్తుందని చూడాలా? మల్లికార్జున ఖర్గేతో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ కు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నియామావళి పైన కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం మనం గమనించాము. ఎందుకంటే ఏదైతే బీజేపీని ఆయన పొగుడుతూ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పొగుడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఏదైతే ఎల్కే అద్వానీ పాదాల దగ్గర కూర్చున్న మోడీ నేడు ఏదైతే గుజరాత్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రిగా ఎదిగారు, అది బీజేపీలోనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పార్టీ మార్పులు చేసుకోవాలి, పార్టీని ఆర్ఎస్ఎస్ స్థాయిలో బీజేపీ ఎలా బలపడుతుందో అలా బలపడాలంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. కాబట్టి దిగ్విజయ్ సింగ్ కు వచ్చే ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు దాదాపు రిటైర్మెంటే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆయన ఆరోగ్యం ఏ మేరకు సహకరిస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యసభ బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు, వయసు భయపడ్డది, ఈ 3 కారణాలు కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ కావచ్చు, వీరికి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. నేను మధ్యప్రదేశ్ సంబంధించి దిగ్విజయ్ సింగ్ అయితే దాదాపు అవకాశం లేదు. రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా రిటైర్ కానున్నారు. ఆయన నామినేటెడ్ కోట ఏదైతే రాష్ట్రపతి కోటలో ఆయన ఎంపిక చేస్తారో లేదనేది కూడా మనం చూడాలి. మరి హర్దీప్ సింగ్ పూరి ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు రెన్యువల్ వస్తుందా లేదా, రాబోయే రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ విస్తరణలో హర్దీప్ సింగ్ పూరిని పక్కన పెడతారా లేక మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. దేశవ్యాప్తంగా 73 స్థానాల మంది కీలక నేతలు ఆయా పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లోనూ జాతీయ పార్టీల్లోనూ కీలక నేతలు రిటైర్ కానున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బలమైన నేతలు ఈసారి రిటైర్ కానున్నారు. వారికి అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ఏ మేరకు అవకాశం ఇస్తారనేది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు 4 సీట్లు ఖాళీ అవుతాయి. 4 సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్తాయి. ఇటు తెలంగాణ వ్యవహారం చూసినప్పుడు 2 సీట్లు ఖాళీ అవుతాయి. 2 కాంగ్రెస్ పార్టీకి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రిటైర్ అయ్యే ఎంపీల వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులెటిన్ ద్వారా వెల్లడించింది. వీరిలో దశాబ్దాలుగా రాణిస్తూ రాజకీయ దురంధరులుగా పేర్లున్న నేతలు ఉన్నారు. అత్యధికంగా యూపీ నుంచి 10 మంది రాజ్యసభ నుంచి రిటైర్ అవబోతున్నారు. మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు నుంచి 6, పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి 5 చొప్పున, ఏపీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటకల నుంచి 4 చొప్పున, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 3, ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి కూడా 2, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున పదవి విరమణ చేస్తారు. ఇక అందుకుగాను 2026 ఈసారి రాజకీయాల్లో కూడా చాలా ప్రత్యేకంగా నిలిచిపోనుందనే చెప్పాలి. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వీళ్ళ టర్మ్లు ముగుస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు, రాజకీయ దురంధరులనే చెప్పాలి. ఇక పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్ళీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్య ఆయన అవకాశం ఉంది. ఇక మరొకసారి కనుక చూస్తే ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూద్దాం. ఏపీ నుంచి 4 ఉండగా అందులో జూన్ 21వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ సత్వాని, తెలుగుదేశం పార్టీల నుంచి సానా సతీష్, వీళ్ళు 4 కూడా రిటైర్ అవబోతున్నారు. ఇక ఈసారి ఏపీ నుంచి 4 స్థానాలు కూటమికి దక్కనున్నాయి. తెలంగాణ నుంచి రిటైర్ కానున్న 2 ఎంపీలు ఈ లిస్టులో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి రిటైర్ కానున్నారు. ఇక తెలంగాణలో 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవటానికి వీలుంది. మొత్తం కూడా 73 సీట్లలో 72 సీట్లకు గాను ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతో ఎన్డీఏ కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని, మొత్తం 145 సీట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే విపక్ష ఇండియా బ్లాక్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయొచ్చు అని సమాచారం అందుతోంది. ఇక ఏప్రిల్లో తొలి విడత, నవంబర్లో 2వ విడతలో జరగనున్నాయి. మొత్తం కూడా ఈ 72 స్థానాలకి ఎన్నికలు.